హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త జస్ట్ ఒక 2 minutes క్రితమే అన్ని న్యూస్ అంటే ఛానల్లో వస్తున్న విషయం సార్. ఇప్పుడే రెవెన్యూ శాఖ డిపార్ట్మెంటు మార్చి 30 లోపే ఈ విఆర్ఓ నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ముందుకు పోతుంది. విద్యార్థులకు నమ్మకం కలిగించాలి. ఇయర్ క్యాలెండర్ అక్కడ అసలు ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. అక్కడ ఇలాంటి పరిస్థితుల్లోనే విద్యార్థులకి ఇక్కడ ఒక నమ్మకం కలిగించే విధంగానే మార్చి 30 లోపే విఆర్ఓ నోటిఫికేషన్ ఇక్కడ ఇస్తున్నామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ నిరుద్యోగుల గుడ్ న్యూస్ సార్ ఇది. ఓకే, చాలా చాలా గుడ్ న్యూస్ సార్. ఇక్కడ నిరుద్యోగులకి మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఒక మేజర్ గా సార్ ఇక్కడ ఓకే 10,954 రెవెన్యూ సార్. ఇక్కడ 10,054 యొక్క రెవెన్యూ ఉద్యోగాలు సార్. ఇక్కడ ఈ యొక్క రెవెన్యూ ఉద్యోగాలకి ఉద్యోగులకు లైన్ క్లియర్ అయింది సార్. ఈ నెల 30 లోపే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పుడే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. రెవెన్యూ శాఖ కూడా కసరత్తు చేస్తుంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వెయిట్ చేస్తుంది. ఇవ్వడం ప్రభుత్వం జస్ట్ ఇప్పుడు ఇవ్వండి అంటే ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి సార్ ఇక్కడ. అందుకే విద్యార్థులకు ఒక నమ్మకం కలిగించాలనే లక్ష్యంతోనే ఓకే తెలంగాణ ఆర్థిక శాఖ 10,954 ఉద్యోగాలకి ఆమోదం తెలిపింది సార్. ఇక్కడ ఎవరికి మరి వారికే మొదటి ఛాన్స్ అంటుంది. ఎవరికండి యొక్క మొదటి ఛాన్స్ అంటే సరిగా అంటే ఆల్రెడీ గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 3 అయిపోయింది. ప్రజెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతిలో ఏమీ లేదు. కొత్త నోటిఫికేషన్ యొక్క వైపు వెళ్తుంది. ఇక్కడ ఆ కొత్త నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చేది ఈ నెల 30 లోపే ఒకేసారి ఇక్కడ అన్ని జిల్లాల యొక్క అధికారుల నుండి సమాచారం కూడా సేకరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ తో కూడా మాట్లాడడం జరిగింది సార్ యొక్క ఇష్యూ పైన. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే రెవెన్యూ గ్రామాధికారులుగా సార్ ఇక్కడ రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారులను నియమించడానికి రంగం సిద్ధమైంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న యొక్క సంఘటన సార్. జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో పోస్టులను ఇక్కడ భర్తీ చేయబోతున్నారు సార్. ఇక్కడ ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి కూడా ఉండే యొక్క అవకాశం ఉంటది. ఇందులో విఆర్ఏలుగా పనిచేసిన ఇతర శాఖలు గతంలో మార్చారు. అక్కడ వారిని కూడా మళ్ళీ తమ మాతృ శాఖలోకి తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్న యొక్క సంఘటన సార్. ఇక్కడ గత ప్రభుత్వం ఈ 10,000 యొక్క సార్ 10,954 యొక్క విఆర్ఓ పోస్టులు ఇక్కడ రెవెన్యూ శాఖ భర్తీ చేయబోతుందంటే ముఖ్యంగా అంతకంటే ముందుగా సార్ ఇక్కడ ఏంటంటే భూభారతి చట్టం ప్రకారం కొత్తగా ఆమోదం పొందిన యొక్క భూభారతి చట్టం ద్వారా తప్పకుండా రెవెన్యూ అంటే గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను ఇక్కడ రద్దు చేసింది. మళ్ళీ విఆర్ఓ వ్యవస్థని ప్రభుత్వం ఇక్కడ తీసుకొస్తుంది కాబట్టి సార్ ఇక్కడ ప్రధానంగా ఈ నియామకాల్లో సార్ ఇక్కడ ప్రాధాన్యత సార్ ఇక్కడ ఒకే విఆర్ఓలుగా పనిచేసిన వారికి అక్కడ డిగ్రీ పూర్తి చేసిన యొక్క పూర్వ విఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తుంది. ఇందులో ఈ సమయంలో సార్ ఇక్కడ 3,600 మంది విఆర్ఓలు ఉన్నారు, 2,000 మంది వరకు విఆర్ఏలు ఉన్నారు. ఇక్కడ ఓకే ఈ డిగ్రీ యొక్క పూర్తి చేసిన వారు ఈ అర్హత కలిగిన వారిని గత ప్రభుత్వం అక్కడ వివిధ శాఖలు పంపించింది. మళ్ళీ వాళ్ళందరూ తిరిగి ఈ శాఖ తీసుకురాబోతుంది. ఆ 10,954లో ఈ యొక్క మరి 3,600 2,000 ఇక్కడ 5,600 పోతే 5,300 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయించిన యొక్క సంఘటన సార్. మరి ప్రత్యేకంగా సార్ ఇక్కడ ఒకే మరి వీటితో పాటు ఇక్కడ సార్ మేజర్ గా ఒకే 1000 మంది కొత్తగా సర్వేర్లు కూడా తీసుకోవాలని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆలోచన ఉన్న యొక్క సంగతి సార్. ఈ పోస్టులకు సార్ ఇక్కడ రాత పరీక్ష ద్వారా వీటిని ఒక జూనియర్ రెవెన్యూ అధికారి యొక్క పేరుతో వీటిని రేపు భర్తీ చేయబోతున్నారు సార్. జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో సర్వేరు పోస్టులు మినహా మిగిలిన పోస్టులకి రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఓపెన్ దరఖాస్తులు అక్కడ స్వీకరించాలని చెప్పి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ అప్పుడే ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయాలి. అప్పుడే అప్లికేషన్ డేటు, ఎగ్జామ్ డేటు అనౌన్స్మెంట్ చేయాలి. విద్యార్థులు నెలల తరబడి, సంవత్సరాల తరబడి నిరుద్యోగులు ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దు అనే లక్ష్యంతో ప్రభుత్వం చాకచక్యంగా ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అప్పగించిన యొక్క అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిర్ణయించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు సార్ ప్రధానంగా వీరి అర్హత సార్ ఇక్కడ ఇంటర్ అంటే సార్ ఇక్కడ ఓకే విఆర్ఓ పోస్టుల యొక్క అర్హత సార్ ఇది అర్హతలు ఇంటర్మీడియట్ సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు రాష్ట్రంలో నిరుద్యోగులు లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్న యొక్క సమయం సార్ ఇది ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో త్వరితగతిన 5,300 ఉద్యోగాలని త్వరితగతిన భర్తీ చేయాలి. ఓకే, విఆర్ఏకి ఇక్కడ ఇంటర్మీడియట్ యొక్క క్వాలిఫికేషన్ కూడా తీసుకోబోతున్నారు సార్. ఇక్కడ ఇంటర్మీడియట్ గత ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను అక్కడ కొలాప్స్ చేసింది, పూర్తిగా అక్కడ నిర్వీర్యం చేసింది. కాబట్టి గ్రామీణ ప్రాంత యొక్క సమస్యలపై గ్రామీణ ప్రాంతానికి ఒక జూనియర్ రెవెన్యూ ఒక ఆఫీసర్ ఇక్కడ క్యాండిడేట్ ఉండాలనే యొక్క లక్ష్యంతో ఈ భూభారతి లాంటి చట్టాన్ని అనుకూలంగా ముందుకు తీసుకెళ్లాలనే యొక్క లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే యొక్క సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు సిలబస్ సార్ ఇక్కడ ఏందమ్మా ఇక్కడ సార్ సిలబస్ ఏముంటది విఆర్ఏలో సిలబస్ ఏముంటది సార్ అంటే మొత్తం కూడా సార్ జనరల్ నాలెడ్జ్ ఇక్కడ ఓకే అండ్ మెంటల్ ఎబిలిటీ సార్ ఇక్కడ ఓకే సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇక్కడ ఉంటుంది సార్. 75 మొత్తం కూడా 150 మార్కుల యొక్క అంటే పేపర్ సార్ ఇది 150 మినిట్స్ సార్ ఇక్కడ 150 మినిట్స్ సార్ ఇక్కడ. మరి సార్ ప్రధానంగా సార్ ఇక్కడ ఫస్ట్ అంటే జనరల్ నాలెడ్జ్ 75 మార్కులు ఉంటాయి సార్ ఇక్కడ. సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇక్కడ 75 మార్కులు ఉంటాయి సార్ ఇక్కడ. ఓకే, జనరల్ జీకే, జనరల్ పాలిటీ, జీకే హిస్టరీ, జీకే ఎకనామిక్స్, జీకే సైన్స్, జీకే ఫిజిక్స్ ఈ అంశాలు ఉంటాయి సార్ ఇక్కడ. జస్ట్ 150 మార్కులకే ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ త్వరితగతిన పూర్తి చేయాలి. గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా సార్ ఇక్కడ గ్రామ కార్యదర్శి యొక్క పంచాయతీ కార్యదర్శి మీదనే ఎక్కువ బర్డన్ పడుతుంది. ఒక్కొక్క విలేజ్ కి 2-3 విలేజ్లకి ఒక పంచాయతీ కార్యదర్శి ఇన్ఛార్జిగా పనిచేస్తున్న యొక్క పరిస్థితి ఉంది. గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే స్థితిలో ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ నోటిఫికేషన్ ఇక్కడ భర్తీ చేసి త్వరితగతిన దీన్ని ఇక్కడ జూనియర్ రెవెన్యూ అధికారులను తీసుకోవాలని చెప్పి లక్ష్యంతో ప్రభుత్వం దీన్ని మార్చి 30 లోపే నోటిఫికేషన్ ఇచ్చి మన అక్కడ త్వరితగతిన ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయాలని ఆలోచిస్తుంది సార్. 75 మార్కుల యొక్క జనరల్ నాలెడ్జ్ సార్, జనరల్ నాలెడ్జ్ లెవెల్ సార్. 75 మార్కులేమో సెక్రటేరియల్ సార్ ఇక్కడ ఎబిలిటీస్ సార్. 75 మార్కుల్లో జీకే కరెంట్ సార్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ ఉంటుంది సార్. మరొకటి జనరల్ సైన్స్ ఎవ్రీడే లైఫ్ సార్. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ సార్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇందులో ఓకే సార్ జీకే జువాలజీ, జీకే బాటనీ, జీకే సార్ ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విపత్తు ఈ అన్ని అంశాలు ఉంటాయి సార్. మరొకటి సార్ ఇక్కడ జాగ్రఫీ అండ్ ఎకానమీ సార్. ఇక్కడ అంటే ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ అంటే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ అండ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇది సార్ ఇక్కడ. మరొకటి భారత రాజ్యాంగం, మరొకటి సార్ ఇక్కడ ఓకే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్, పంచాయతీ రాజ్ అండ్
రూరల్ డెవలప్మెంట్ సార్ ఇక్కడ సిలబస్ లో ఆధునిక భారతదేశ చరిత్ర, ఓకే సార్ భారతదేశం యొక్క స్వతంత్ర ఉద్యమం సార్ ఇక్కడ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ సార్ ఇక్కడ ఓకే సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఓకే సార్ ఇక్కడ మొత్తం సార్ తెలంగాణ పాలసీ సార్ అంటే ప్రజెంట్లీ తెలంగాణ యొక్క గవర్నమెంట్ 6 స్కీముల గురించి ఇక్కడ వీటి పైన ఫోకస్ చేస్తుంది. తెలంగాణకు వస్తున్న యొక్క నూతన కంపెనీలు కానీ తెలంగాణలో ఏర్పాటైతున్న యొక్క నూతన సాఫ్ట్వేర్ యొక్క సంస్థలు కానీ తెలంగాణకు సంబంధించిన యొక్క పలు అంశాలపై అడిగే అవకాశం కూడా ఉంటుంది సార్. ఓకే సార్ ఇక్కడ వీటితో పాటు ఎథిక్స్ సార్ ఇక్కడ ఓకే ఇవి సార్ సోషల్ అవేర్నెస్ సామాజిక అంశాలు సార్ ఇక్కడ ఓకే ఇందులో సార్ ఇక్కడ సెక్రటరియటల్ ఎబిలిటీస్ లో 8th క్లాస్ స్టాండర్డ్ ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ సార్ ఇక్కడ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీస్ ఆర్థమెటికల్ ఎబిలిటీస్ సార్ ఇక్కడ జనరల్ సార్ ఇక్కడ ఈ 150 మార్కుల్లో నీకు సార్ 100 సార్ ఇక్కడ 50 మార్కుల యొక్క పేపర్ లో 90 మార్కులు ఇక్కడ దాటిందంటే జాబ్ ఈజీగా ఉంటుంది. మొత్తం కూడా జనరల్ నాలెడ్జ్ టైపులో జీకే టైపులో అడుగుతారు సార్ ఇక్కడ. అందుకు ప్రత్యేకించి మన యాప్ లో టోటల్ ఎనఫ్ సార్ మన యాప్ లో ఫుల్ కోర్స్ ఇక్కడ ఉంది సార్. ఇక్కడ విఆర్ఓకి సంబంధించింది ఇక్కడ మన యాప్ ఇక్కడ కొనుగోలు చేయండి, పర్చేజ్ చేయండి సార్. విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్టు అందించే యొక్క లక్ష్యంతోనే మేము ముందుకు ఇక్కడ వస్తున్నాం సార్. మనం నమ్ముకునే యొక్క విద్యార్థుల్ని ఒక విజేతలుగా ఉంచాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, ఏదో ఒక జాబ్ తీసుకొని మన పల్లెకి వెళ్ళిపోయే విధంగా ఆ విద్యార్థుల్ని తయారు చేయాలనే యొక్క ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం సార్. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, పర్చేజ్ చేయండి. టోటల్ కోర్సు కూడా మన యాప్లో ఉంటుంది సార్ ఇక్కడ ఓకే. వీటితో పాటు ప్రధానంగా సార్ ఇక్కడ డిఎస్సి కోర్సు కానీ అదేవిధంగా సార్ ఇక్కడ ఓకే స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ జీకే హిస్టరీ జీకే పాలిటీ జీకే జనరల్ నాలెడ్జ్ 75 మార్కుల వరకు కూడా మన యొక్క సిలబస్ లో అంటే యాప్ లో కూడా మీకు అందిస్తున్నాం సార్. టోటల్ అయిన సార్ యాప్ను పర్చేజ్ చేయండి సార్ ఇక్కడ ఓకే. యాప్ను డౌన్లోడ్ చేయండి సార్. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ రేపటి సమాజానికి ఒక విజేతలుగా నిలబడగలగాలి. ఈ అవకాశం ఇప్పుడు మిస్ కావచ్చు సార్. ఇప్పటికిప్పటి గ్రూప్ 2 టైం పడుతుంది. కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇంకా త్వరలో త్వరగా నీ చేతికి తొందరగా కంప్లీట్ అయ్యేది, తొందరగా నీ చేతికి వచ్చేది ఈ యొక్క సార్ మనకి ఇది విఆర్ఓ నోటిఫికేషన్ 5300 యొక్క ఉద్యోగాలు సార్ ఇక్కడ ఓకే. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అండి.